The parabola representing a quadratic polynomial f of x equal to ax square plus bx plus c opens downwards when options 1 a is less than 0, 2 a is greater than 0, 3 a equal to 0, 4 none of the above. అంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మామూలుగా మనకు తెలుసు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ షేప్లో ఉంటుంది, పెరాబోలా షేప్లో ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పెరాబోలా అనేది డౌన్వర్డ్స్ ఉండాలంటే ఏ వాల్యూ ఏమై ఉండాలి, ఏ వాల్యూ ఏ అంటే ఏమి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్. ఈ కోఫిషియంట్ వాల్యూ వెదర్ ఏ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ అయి ఉండాలా, ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ అయి ఉండాలా, లేదా ఈక్వల్ టు 0 అయి ఉండాలా, లేదా ఏది కాకూడదా, ఏది చెప్పలేమా అని అడుగుతున్నారు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా డౌన్వర్డ్స్ అంటే నెగటివ్, కిందకి అంటే కింద వాల్యూస్ ఏవి, నెగిటివ్ వాల్యూస్. సో ఏ ఈజ్ లెస్ దాన్ 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు బిట్టు వెన్ అప్వర్డ్స్ పెరాబోలా అనేది అప్వర్డ్స్ ఓపెన్ అయ్యింది అంటే పైకి అంటే మనకు పాజిటివ్ వాల్యూస్ పైకి ఉన్న వాల్యూస్ అంటే అప్పుడు ఇలా ఓపెన్ అప్వర్డ్స్ ఉన్నప్పుడు ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే డౌన్వర్డ్స్ అంటే నెగిటివ్, అప్వర్డ్స్ అంటే పాజిటివ్. ఓకే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఏ ఇస్ లెస్ దాన్ 0 అంటే -3x² + 2x + 1. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఏముంది -3 అంటే నెగిటివ్ వాల్యూ. సో ఏ ఇస్ లెస్ దాన్ 0 దీనికి ఫస్ట్ అనేది ఆన్సరు.